రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన హీరోగా నటించిన రాజాసాబ్ చిత్రం షూటింగ్ చివరి అంచుల్లో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ బయ్యర్స్ డిసెంబర్ కంటే సంక్రాంతికి రావడం బెటర్ అని చెప్పడంతో జనవరి 9కి వాయిదా వేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి కేవలం పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వాటి కోసం మేకర్స్ లొకేషన్స్ ని వెతికే పనిలో ఉన్నారు. మరోపక్క ప్రభాస్ సమాంతరంగా హను రాఘవపూడితో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ 2 సినిమాలు పూర్తయ్యాక ఆయన సందీప్ బంగా స్పిరిట్ చిత్రానికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. చేతిలో ఉన్న ఈ 3 సినిమాలు పూర్తయ్యాక ఆయన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేయబోతున్నాడు. రీసెంట్ గానే ప్రశాంత్ వర్మ దుబాయ్లో జరిగిన సైబా అవార్డ్స్ ఫంక్షన్ కి హాజరయ్యారు. అక్కడ ఒక యాంకర్ ప్రశాంత్ వర్మతో ఇంటర్వ్యూ చేస్తూ ప్రభాస్తో మీరు చేయబోయే సినిమా ఎప్పుడు మొదలవుతుందని అడక్క దానికి ప్రశాంత్ వర్మ సమాధానం చెప్తూ అదొక రెబెలియస్ ప్రాజెక్ట్, ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఈ సినిమా మొదలు పెడతానంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ ని పూర్తిస్థాయి నెగిటివ్ క్యారెక్టర్లో చూపించబోతున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మన పురాణాల్లో బకాసురుడు గురించి మన చిన్నతనం నుండి వింటూనే ఉన్నాం. ఆయన జీవిత చరిత్రని ఆధారంగా చేసుకునే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమాకు బకా అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ ఏంటి, బకాసురుడేంటి, ప్రశాంత్ వర్మకి బుర్ర పనిచేస్తుందా, అసలు ఏం చేయాలని అనుకుంటున్నాడు? ప్రభాస్ లాంటి సూపర్ స్టార్స్తో ఇలాంటి ప్రయోగాలు చేసి పొరపాటున అవి వికటిస్తే కెరీర్ మొత్తం రిస్క్లో పడే ప్రమాదం ఉంది. అయితే బకాసురుడు లీడ్ క్యారెక్టర్ కాబట్టి ఆయన పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఇతివృత్తం మొత్తం చూపిస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుద్దనే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్ వర్మ. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో మొదలయ్యే అవకాశాలున్నాయట. హనుమాన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ ఇప్పుడు జై హనుమాన్ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి ఆయన బాలయ్య కొడుకు మొదటి సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. ఆ ప్రాజెక్టుకి బదులుగా జై హనుమాన్, ఆ తర్వాత ప్రభాస్ సినిమాకు రెడీ అవుతున్నాడు ప్రశాంత్ వర్మ.